గణపతి ఎలా జన్మించాడో మన అందరికీ తెలిసిన విషయమే. మరి అదే విషయాన్ని మరికొంచెం వివరంగా తెలుసుకుందామా? అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. పెద్దల బాలశిక్ష ఛానల్కు స్వాగతం. పూర్వము గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. ఆ రాక్షసుని రూపము మెడ వరకు మనిషిలాగా, తల మాత్రం ఏనుగులాగా ఉండేదట. ఆ రాక్షసుడు అన్నిటినీ నాశనం చేస్తూ అందరినీ విపరీతంగా ఇబ్బంది పెట్టేవాడట. మరి అంత క్రూరమైన రాక్షసుడు కూడా శివునికి మాత్రం మహాభక్తుడట. శివునిపై ఉన్న భక్తితో అతడు శివుడిని ధ్యానం చేయడం మొదలు పెడతాడట. నిద్రాహారాలు మానుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ధ్యానం చేసేటప్పటికీ శివుడు ప్రసన్నుడై గజాసురుడి ముందు ప్రత్యక్షమై, ఓ ఈ గజాసురా, ఏమి నీ కోరిక అని అడుగుతాడట. అంతటా గజాసురుడు, ఓ మహాదేవా, నీవంటే నాకెంతో ఇష్టము, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండిపోవాలి, నాతోనే జీవించాలి అని చెప్పి కోరుకుంటాడట. ఎటువంటి వరాన్నైనా ప్రసాదిస్తాను అని మాట ఇచ్చిన శివుడు మాట తప్పలేక గజాసురుని పొట్టలో ప్రవేశించి అక్కడ నివసించడం మొదలు పెడతాడట. అయితే మరోపక్క కైలాసంలో పార్వతీదేవి శివుని రాకకై ఎదురుచూసి ఎంతకీ రాకపోయేటప్పటికీ, చుట్టుపక్కల వెతికి జాడ తెలియకపోయేటప్పటికీ విష్ణుమూర్తిని ఆశ్రయించి శివును కనపడటం లేదు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో శివుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని గ్రహించి శివుడిని కైలాసానికి తిరిగి తీసుకువచ్చే బాధ్యత తనదని అభయమిచ్చి పార్వతీదేవిని కైలాసానికి పంపిన తరువాత నందీశ్వరునికి కబురు చేస్తాడు. విష్ణుమూర్తి నందికి ఆభరణాలన్నీ తొడిగి అలంకారం చేసి ఒక చక్కటి గంగిరెద్దులా తయారు చేసి తాను కూడా గంగిరెద్దు యజమానిలా మారువేషం వేసుకుని గజాసురుని దగ్గరకు బయలుదేరుతారు. గజాసురుని చేరుకున్న నంది అతని యజమాని ఆజ్ఞ ప్రకారం ఎంతో సొగసుగా నాట్యం చేసి గజాసురుణ్ణి మెప్పిస్తుంది. ఆ ప్రదర్శనను ఎంతగానో ఆనందించిన గజాసురుడు గంగిరెద్దు యజమానిని పిలిచి గంగిరెద్దు ఎంతో సొగసుగా నాట్యం చేసిందని, అది తనను ఎంతగానో రంజింపచేసిందని చెప్పి అందుకు గాను అతనికి ఎటువంటి కోరిక ఉన్నా కోరుకోమని అడుగుతాడు. అంతటా మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి గజాసురుణ్ణి పరమేశ్వరుని దర్శనం కావాలి అని చెప్పి అడుగుతాడు. ఆ కోరిక విన్న తోడనే తన ఎదురుగానున్నది గంగిరెద్దును ఆడించేవాడు కాదని, లోకరక్షకుడైన సాక్షాత్తు విష్ణుమూర్తి అనే విషయాన్ని గ్రహించి అతని పాదాలపై పడి శరణు వేడుకుంటాడు. అలాగే ఇచ్చిన మాట తప్పకుండా తన పొట్టను చీల్చుకుని తన లోపలనున్న శివుణ్ణి బయటకు ప్రవేశపెడతాడు. తన అంత్యదశలోనున్న గజాసురుడు శివుణ్ణి ప్రార్థిస్తూ చివరి కోరికగా 2 కోరికలు కోరుకుంటాడు. అవి ఏమిటంటే, 1 తన ఏనుగు తల ఎప్పుడూ పూజింపబడుతూ ఉండాలి, తరువాత తన చర్మం ఎప్పుడూ శివునితోనే ఉండాలి. శివుడు తథాస్తు అని అక్కడి నుంచి కైలాసానికి ప్రయాణమవుతాడు. కైలాసంలోని శివుని రాక గురించి తెలుసుకున్న పార్వతీదేవి అభ్యంగ స్నానానికి వెళుతూ సున్నిపిండితో ఒక చక్కటి బాలుణ్ణి తయారు చేసి దానికి ప్రాణం పోసి గణేశ అని పేరు పెట్టుకుంటుంది. గణేశునికి తాను స్నానానికి వెళుతున్న సంగతి తెలియపరిచి లోపలికి రావటానికి ఎవరికీ అనుమతి ఇవ్వవద్దని చెబుతుంది. ఇంతలో పరమేశ్వరుడు రానే వచ్చాడు. పార్వతీదేవి చెప్పినట్టుగానే గణపతి శివుణ్ణి లోపలికి రావటానికి అంగీకరించలేదు. మొదటిలో చక్కటి రూపంలో ఉన్న బాలుణ్ణి చూసి ముచ్చటపడ్డ శివుడు అది తన గృహమే అని, తాను లోపలికి రావటానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు అని చెప్పి లోపలికి రావటానికి ప్రయత్నిస్తాడు. అయితే తల్లి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న గణపతి శివుడు లోపలికి రావటానికి ససేమిరా కుదరదన్నాడు. అంతటా శివుడు ఆగ్రహం చెంది గణపతితో పోరుకు సిద్ధమయ్యాడు. ఇరువురు ఒకరితోనొకరు తలపడి చివరికి శివుని కోపం తారాస్థాయికి చేరుకుని త్రిశూలంతో గణపతి తల వధిస్తాడు. ఇంతలో స్నానం ముగించుకుని వచ్చిన పార్వతీదేవి జరిగిన విషయం తెలుసుకుని తాను ఎంతో ప్రేమగా తయారు చేసుకుని ప్రాణం పోసిన బాలుడు తనకు కావాలి అని విలపిస్తుంది. పార్వతీదేవి బాధ చూసిన శివుడు ఆ బాలుడికి తిరిగి ప్రాణం పోసే బాధ్యత తనది అని అభయమిచ్చి తన భటులకు కబురు చేసి వేటకు వెళ్ళి
ఉత్తర దిక్కున పడి ఉన్న జీవి యొక్క తల భాగాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తారు. భటులు వెళ్ళి ఉత్తర దిక్కుగా కనిపించిన గజాసురుని తలను తీసుకుని కైలాసానికి చేరుతారు. వెంటనే శివుడు ఆ తలని గణపతి యొక్క మొండానికి అతికించి తిరిగి ప్రాణం పోస్తాడు. అయితే పార్వతీదేవి గణపతి తిరిగి ప్రాణం పోసుకున్నందుకు సంతోషించినా గణపతి యొక్క ఏనుగు మొహాన్ని చూసి అందరూ హేళన చేస్తారేమో అన్న సందేహాన్ని వెలుబురుస్తుంది. అంతటా పరమేశ్వరుడు అలా జరగదు అని హామీ ఇస్తూ, మన ధర్మంలో ఎవరు ఏ పని ప్రారంభించినా అది సజావుగా సాగాలి అంటే ఖచ్చితంగా ముందుగా గణపతికి ప్రార్థించాలి అనే వరాన్ని గణపతికి ప్రసాదిస్తారు. ఈ కథను వినటం వలన మనం తలపెట్టే కార్యాలను ప్రారంభించే ముందు గణపతికి ఎందుకు ప్రార్థిస్తామో అనే విషయము తెలుస్తుంది. అలాగే శివుడు గజాసురునికి ఇచ్చిన వరం ప్రకారము అతని ఏనుగుదల పూజనీయమైనది. మరి మనం ఇప్పుడు విన్న కథ ఆధారంగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి చూద్దాం. విష్ణుమూర్తి శివుడిని తిరిగి తీసుకురావటానికి ఎవరితో కలిపి బయలుదేరుతాడు? శివుడు తన భటులను పిలిచి ఏ దిక్కున ఉన్న జీవి యొక్క తలను తీసుకుని రమ్మంటాడు? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈనాటి వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను విషయాలను రాబోయే వీడియోలలో మీ ముందుకు తీసుకువస్తాం. అవి మరి మీ వరకు చేరాలి అంటే మన ఈ పెద్దల బాలశిక్ష ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు.